ఫలానా సినిమా విడుదల కాకూడదు, అయితే ఊరుకోమంటూ మన దేశంలో ఎవరైనా బెదిరిస్తే మాత్రం కుదరదు. సినిమాల విడుదల విషయంలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు సినిమాల విడుదల విషయంలో చాలా కీలకంగా మారింది. కమల్ హాసన్ థర్గ్ లైఫ్ సినిమాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటకలో థర్గ్ లైఫ్ మూవీ విడుదల కావాల్సిందే అంటూ సుప్రీం తేల్చి చెప్పింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. సిబిఎఫ్సి ఆమోదం తర్వాత సినిమాను విడుదల ఆపడం సరికాదని సుప్రీం తెలుపుతోంది. అంతేకాదు సెన్సార్ సర్టిఫికేట్ పొందిన సినిమా ప్రదర్శనకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రజలు సినిమా చూడాలని తాము ఆదేశాలు ఇవ్వటం లేదని, కానీ సినిమా మాత్రం విడుదల కావాల్సిందని సుప్రీం కరాఖండిగా తెలిపింది. అంతేకాదు సినిమా విడుదలని అడ్డుకోవడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్తోంది. థియేటర్స్ తగలబెడతామని బెదిరిస్తే సినిమా ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ అంశంపై మహేష్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై జస్టిస్ ఉజ్జల్ భియాన్, జస్టిస్ మన్మోహన్ సభ్యులుగా గల ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమాను విడుదల కాకుండా అడ్డుకున్న గ్రూప్స్ కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో రేపటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని కర్ణాటక సర్కార్ని ఆదేశిస్తూ ఈ అంశాన్ని గురువారం విచారిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వివాదం పరిష్కారం అయిన తరువాతే సినిమా విడుదల చేస్తామంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల్ని కర్ణాటక ప్రభుత్వం ఆ తరపున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ ని కోరటాన్ని జస్టిస్ భుయాన్ తప్పుబట్టారు. ఇలా కోరడం హైకోర్టు పనే కాదని జస్టిస్ భుయాన్ అన్నారు.